నాకు బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ లో వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ కాస్త నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత నాకు బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ లో వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ కాస్త నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత నాకు బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ లో వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ కాస్త నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత నాకు బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ లో వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ కాస్త నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత నాకు బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ లో వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ కాస్త నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత